గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ఓం నమ శివాయ. అష్టమానువాకం. ఇద్మశ్చ మే బర్హిశ్చ మే భేదిశ్చ మే ధిష్ణ్యాశ్చ మే సృచశ్చ మే చమసాశ్చ మే గ్రామాణశ్చ మే స్వరవశ్చ ఉపరావశ్చ మే దిశవణే చ మే ద్రోణకలశశ్చ మే వాయౌగాని చ మే భూతభృచ్చ ఆధవనీయశ్చ ఆగ్నేంద్రం చ మే హవిర్ధానం చ మే గృహాశ్చ మే సదశ్చ మే పురోడాశాశ్చ మే వచతాశ్చ మే వభృతశ్చ మే స్వగాకారశ్చ మే. ఓకే. ఇద్మశ్చమే. ఇద్మశ్చమే అంటే సమిధలు నాకు లభించుగాక. సమిధలు అంటే హోమం చేసేటప్పుడు వాటిని సమిధలు అని చెప్పి చెప్తారు. అటువంటి సమిధలు నాకు అనుగ్రహించండి అంటే ఇంధే అగ్నిరనేన ఇంధనం, దానికి ఇద్మశ్చ అని చెప్తున్నారు. దేని చేత అగ్ని ప్రకాశించును అది ఇద్మము. సమిధ అంటే మనం హోమంలోకి అనేక రకాలైన పుల్లలు అంటే పంచపల్వాలు అంటారు. రావి, జువ్వి, మేడి, నేరేడు, ఇట్లా 5 రకాలు ఆ చెట్ల నుంచి వచ్చిన ఎండిన ఆ కట్టెలను కానీ ఆ పుల్లలను కానీ యజ్ఞంలోకి వాడతారన్నమాట. అటువంటి సమిధలు నాకు లభించుగాక. బర్హిశ్చమే అగ్నిని అనుగ్రహించము. ఆజ్యాదుల చేత వృద్ధి పొందువాడు బర్హి అంటే హోమం చేయాలంటే మనకు అగ్ని కావాలి. సమిధులతో పాటు అగ్నిని కూడా నాకు అనుగ్రహించండి. వేదిశ్చమే అంటే మనము చేసే యాగం, యజ్ఞం, హోమం ఏదైనా సరే ఆ యాగము కొరకు హోమగుండం చతురస్రముగా అలంకరింపబడిన భూమి, ఆ భూమాత మనకు అనుగ్రహము అందించాలి. పూజాదికం విందతీతి వేదిహి అంటే యాగం కొరకు చతురస్రంగా అలంకరింపబడిన భూమి. దిష్ణీయాశ్చమే అగ్నిస్థానీయమైన దిష్ణీయమును నాకు ఒసగుము. శృచశ్చమే శృచము అను యజ్ఞపాత్రను అనుగ్రహించుము. దేని వలన ఆజ్యము స్రవించును అదే శృచము అని అంటారు. చమసాశ్చమే చమసము అను యజ్ఞపాత్రను అనుగ్రహించండి. గ్రావాణశ్చమే గ్రావాణములను నాకు వసంగుడు. స్వరవశ్చమే ఒక విధముగా యజ్ఞాంగములను నాకు వసంగుడు. ఉపరవాశ్చమే ఉపరవములు నాకు అగుగాక అంటే యజ్ఞములో తూర్పున ప్రారంభించి దక్షిణ శకటం కింద 4 దిశలందు 4 ఉపర్వములను గుంతలుగా తవ్వుతారు. అధిశవనేచమే అధిశవనములను నాకు ప్రాప్తి కలిగించండి. అధిశవనము అంటే సోమరసము తీసేడి చర్మమయ పాత్ర అని చెప్పి చెప్తున్నారు. ద్రోణ కలశమే ద్రోణ కలశము అను పాత్ర నాకు లభించుగాక. సర్వద్రష్ట పాపహారి సోమము అంటే అందరినీ భరిస్తూ దశా పవిత్రమునకు చేరుతుంది. అందులో నుంచి అరుస్తూ
ద్రోణ కలశములో చేరుతుంది. ద్రోణ కలశమా, నువ్వు పృథివీ రూపానివి, నిన్ను అగ్నితో కూరుస్తున్నాను. ఇది సామవేదం 6వ అనువాకంలో చెప్పబడిందనమాట. వాయవ్యానిచమే, వాయవ్యములు నాకు లభించుగాక. వాయవ్యం అంటే ఉత్తర పశ్చిమ దిక్కుల నడుమ మధ్య ఏదైతే ఉందో, నిన్న కూడా చెప్పుకున్నాం ఆ దిక్కుల గురించి, అది వాయవ్యమూల. పూత భృత్యమే, పూత భృత్ నాకు అనుగ్రహించము. పూత భృత్ పాత్రమా, నీవు స్వర్గరూపానివి, నిన్ను సూర్యునితో కూర్చుచున్నాను. ఇది కూడా సామవేదం 6వ అనువాకంలో ఉన్నది. ఆధవనీయశ్చమా, ఆధవనీయమును నాకు అనుగ్రహించము. ఆధవనీయ పాత్రమా, నీవు వాయు రూపానివి, నిన్ను అంతరిక్షముతో కూరుస్తున్నాను. సామవేదము 6వ అనువాకంలో ఆ విధంగా చెప్పబడింది. ఆగ్నిధ్రంచమే, ఆగ్నిధ్రమును నాకు అనుగ్రహించుము. ఆగ్నిధ్రము అంటే హోమము, అగ్నికృత్యము. ఇష్టకేత్వం తద్రూప అసి, అగ్నిద్రమునందలి సోమము అగ్ని అగుచున్నాడు. ఇష్టకే స్వంత ద్రుపాసి, అగ్నిద్రము నుంచి హవిర్ధానానికి చేరిన సోమము బృహస్పతి అగుచున్నాడు అని కృష్ణ యజుర్వేదం 9వ అనువాకంలో చెప్పబడింది. హవిర్ధానంచమే, హవిర్ధానాన్ని నాకు అనుగ్రహించము. హవిస్సులు గుంచు శకటమే హవిర్ధానము అని కృష్ణ యజుర్వేదం 13వ అనువాకంలో తెలియజేశారు. గృహాశ్చమే, పత్నీశాలౌదులను నాకు అనుగ్రహించుము. సదశ్చమే, సదస్సులను నాకు అనుగ్రహించుము. పురోడాశాశ్చమే, పురోడాశాచములను నాకు అనుగ్రహించుము. పురోడాశము అంటే యజ్ఞార్థమైన సోమలత రసము. పచతాశ్చమే, శామిత్రమును యజ్ఞపాత్రము నాకు అనుగ్రహించుము. అవభృతశ్చమే, అవభృతమును నాకు అనుగ్రహించుము అంటే అవభృతము అంటే యజ్ఞాంత స్నానము అని తెలియజేస్తున్నారు. స్వగాకారశ్చమే, యజ్ఞ ఫలమును స్వంతము చేయు శమ్యువాహకమును నాకు అనుగ్రహించుము అంటే అధ్వర్యుడు యజ్ఞ ఫలమును దేవతలకు కరోతి అనగా స్వంతము చేయుచున్నాడని కృష్ణ యజుర్వేదంలో 10వ అనువాకంలో 2వ మంత్రంలో చెప్పబడినది. ఈ అనువాకం యొక్క ఉద్దేశం ఏంటంటే, మేము పుణ్యకార్యమైనటువంటి సత్కార్యమైనటువంటి యజ్ఞ హోమాదులు చేయడానికి కావలసినవి మీరు సమకూర్చండి. సమిధ అగ్ని, యాగము కొరకు చతురస్రంగా అలంకరింపబడిన భూమి, అగ్నిస్థానీయమైన దిష్ణీయము, శృచము అని యజ్ఞపాత్ర, చమసము అని యజ్ఞపాత్ర, గ్రావాణములు, యజ్ఞాంగములు, ఉపరవములు, సోమరసం తీసేటి చర్మమయ పాత్ర, ద్రోణ కలుషము అనే పాత్ర, వాయవ్యములు, పూతభృత్తు నాకు అనుగ్రహించము. ఆధవనీయము, ఆగ్నేత్రము, హవిస్సులు ఉంచు శకటము, పత్నీశాలౌదులను నాకు అనుగ్రహించము. సదస్సులను, పురోడాశాచములను, శామిత్రము అనే యజ్ఞపాత్రము నాకు అనుగ్రహించము. యజ్ఞాంత స్నానము, యజ్ఞఫలమును నాకు స్వంతము చేయు శమ్యువాహకమును నాకు అనుగ్రహించండి అని చెప్తున్నారు. పవిత్రమైన సమితలు, దర్భలు, హోమకుండము, యజ్ఞమును నిర్వహించే ఋత్వికులు, ఉన్నతాసనములు, హవిస్సులను అగ్నులు అర్పించుటకు పుణ్యస్త్రీలు, సోమరసమును నిలవ చేసే పాత్రలు, సోమలతను దంచి రసము తీయుటకు ఉపయోగించే రాళ్ళు, కర్రతో యాపస్తంభమును తయారు చేయనప్పుడు క్రింద పడిన పేళ్ళు, సోమరసమును పిండుటకు ఉపయోగించే కర్ర చెక్కలు, యజ్ఞములు ఉపయోగించే ద్రోణ, వాయవ్య, భూత, భృత్ మరియు ఆధవనీయ అనే పేర్లు గల మట్టి పాత్రలు, అగ్నిధరమని పిలువబడే ఎత్తైన వేదిక,
హవిర్దానములను ఉంచే వేదిక, యజ్ఞమును తిలకించటకు విచ్చేసిన సదస్సులకు పందిళ్ళు, బియ్యపు నూకతో తయారు చేసిన పురోడాశ అనబడే ద్రవ్యము, మరియు యజ్ఞ కుండము కొరకు పచతాశ అనబడే ఇటుకలు నాకు లభించుగాక. యజ్ఞ పరిసమాప్తి జరిగిన తరువాత పవిత్రమైన జలముతో అవబృధ స్నానము చేయు అవకాశము నాకు లభించుగాక. పూర్ణాహుతి సందర్భముగా హోమ ద్రవ్యములను స్వగాకారమును సంపూర్ణముగా నేను అగ్నికి ఆహుతి చేయుదుగాక. ఆ యజ్ఞ ఫలమును నాకు అందించుగాక. అంటే 8వ అనువాకం మొత్తం యజ్ఞ యాగాదులకు సంబంధించినది. అది కూడా ఆ పరమేశ్వరుని మనము అడుగుతున్నాం. అయా లోక కళ్యాణం కోసం, మేము సుఖశాంతుల కోసం, వర్షాలు సకాలంలో కురవడం కోసం, వీటినన్నిటి కోసం యజ్ఞము యాగం చేయ తలపించాము. వాటికి కావలసినవన్నీ ఈ విధంగా దానికి ఏవైతే అవసరమవుతాయో, మట్టి పాత్రలు మొదలుకొని, సదస్సులు కూర్చుని పందిళ్ళు మొదలుకొని, ఆ యజ్ఞగుండం కావలసిన ఇటుకలు మొదలుకొని, ఏవైతే అవసరమో ప్రతి వస్తువు మాకు లభించేట్టు చూడండి. ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత ఆ మంత్రపు నీళ్లు మామూలు అందరి మీద ప్రోక్షిస్తూ ఉంటారు అన్నమాట. అటువంటి ఆ జలాన్ని చివరి వరకు అన్ని కార్యక్రమాలు మేము పూర్తి చేసి ఆ పవిత్ర జలాన్ని అందరి మీద పడేట్టుగా చూడు స్వామి అని చెప్పేసి ఆ స్వామివారిని వేడుకుంటున్నాం. ఓ హర 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 మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ. 8వ అనువాకం దాని యొక్క భావం అంటే యజ్ఞం గురించి తెలుసుకున్నాం.